ఒకప్పుడు రెజ్యూమ్స్ని క్రియేట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని యూజ్ చేసేవారు. బట్ ఇప్పుడు రెజ్యూమ్ని క్రియేట్ చేయడానికి ఆన్లైన్లో చాలా టెంప్లెట్స్ దొరుకుతున్నాయి. క్యాన్వాలో ఎడిట్ చేయొచ్చు అండ్ దెన్ ఆన్లైన్ రెజ్యూమ్ బిల్డర్స్ కూడా ఉన్నాయి. బట్ ఇలా ఎడిట్ చేసిన రెజ్యూమ్స్ అండ్ ఇలా క్రియేట్ చేసిన రెజ్యూమ్స్ బాగా అనటం లేదు. బట్ ఒక మంచి టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న 2 రెజ్యూమ్స్ నావే. ఒకటి ఆన్లైన్ రెజ్యూమ్ బిల్డర్తో బిల్డ్ చేశాం అండ్ రెండోది లాటెక్స్తో బిల్డ్ చేశాం. ఈ 2 రెజ్యూమ్స్లో సేమ్ డీటెయిల్స్ ఉన్నాయి, సేమ్ ఎక్స్పీరియన్స్, సేమ్ ఇంటర్న్షిప్, సేమ్ స్కిల్స్, సేమ్ ఎడ్యుకేషన్ ఉంటున్న 2 వేరువేరుగా రావడానికి కారణం ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. నా పేరు హరికృష్ణ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. స్టార్ట్. నేను నా రెజ్యూమ్ని క్రియేట్ చేయడానికి వాడిన వెబ్సైట్ పేరు ఓవర్లీఫ్. ఈ వెబ్సైట్ లోపల మనం రెజ్యూమ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ లాటెక్స్ కోడ్తో మనం రెజ్యూమ్ క్రియేట్ చేస్తాం. రీసెంట్గా జాన్ 2025ని క్రియేట్ చేసిన రెజ్యూమ్ ఇది. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ కోడ్ ఉంటుంది, రైట్ సైడ్ రెజ్యూమ్ వస్తుంది. ఈ కోడ్ లోపల మనం చేంజెస్ చేస్తే రెజ్యూమ్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ హరికృష్ణ నేను తీసేసి నేను హెచ్కే అని ఇస్తున్నా అండ్ అలాగే ఆంధ్ర యూనివర్సిటీని తీసేసి ఏయూ అని ఇస్తున్నా. మీ డీటెయిల్స్తో మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే రీకంపైల్ బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు ఆ చేంజెస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సింపుల్. అలా ఎడిట్ చేసుకుంటే మొత్తం రెజ్యూమ్ అంతా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ రెజ్యూమ్స్, ఈ టెంప్లెట్స్ మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఈ హోమ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసి కిందన సివీస్ అండ్ రెజ్యూమ్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మనకి నచ్చిన టెంప్లెట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ టెంప్లెట్ లోపలికి వెళ్ళి సేమ్ ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఒక రెజ్యూమ్ని క్రియేట్ చేస్తున్నప్పుడు అందులో 5 పార్ట్స్ ఉండేటట్టు చూసుకుంటా. ఫస్ట్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, సెకండ్ మన ఎడ్యుకేషన్, థర్డ్ నా ప్రాజెక్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ఫోర్త్ అచీవ్మెంట్స్ అండ్ హాబీస్, ఫిఫ్త్ స్కిల్ సెట్ అండ్ టెక్ స్టాక్. ఈ 5ని మెన్షన్ చేస్తూ నేను ఒక రెజ్యూమ్ని క్రియేట్ చేస్తాను. ఇనిషియల్గా రెజ్యూమ్ లోపల మనం ఇవ్వాల్సింది పర్సనల్ డీటెయిల్స్ అనగానే మన నేమ్, మన మెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్, దాంతోపాటు మన లింక్డ్ఇన్ ప్రొఫైల్, మన గిట్హబ్ ప్రొఫైల్, మన లీడ్ కోడ్ ప్రొఫైల్, ఇలాంటివి ఏమైనా పోర్ట్ఫోలియోస్ ఇలాంటివి కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎడ్యుకేషన్కి వచ్చేసరికి రీసెంట్ గా కంప్లీట్ చేస్తున్న ఎడ్యుకేషన్ ని యాడ్ చేస్తే సరిపోతుందని చెప్పి నేను బీటెక్ ని మాత్రమే యాడ్ చేస్తాను. ఎందుకంటే నా 10th అండ్ డిప్లొమా అనేవి కోవిడ్ లో అయిపోయాయి అండ్ వాటితో అంత సిగ్నిఫికెన్స్ ఇంపాక్ట్ ఉండదు నా రెజ్యూమ్ లోపల. నెక్స్ట్ ఏమో ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాజెక్ట్. బీటెక్ లో చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటిని, హ్యాకథాన్స్ కి వెళ్ళినప్పుడు చేసిన మినీ ప్రాజెక్ట్స్ ని, ఇంకా ఎస్ఏహెచ్ కి వెళ్ళిన ప్రాజెక్ట్ ని, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని ఇంక్లూడ్ చేస్తూ, రీసెంట్ గా నాకు వచ్చిన 2 ఇంటర్న్షిప్స్ ని కూడా ఇంక్లూడ్ చేస్తూ నేను ఎక్స్పీరియన్స్ అండ్ ఈ ప్రాజెక్ట్ సెక్షన్ ని కంప్లీట్ చేస్తాను. తర్వాత పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇందులోపల నేను ఏయూనిట్స్ అని మేము ఒక ఈ-కామర్స్ చిన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లాంటిది ట్రై చేసాం. పర్లేదు, ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఎక్స్పెరిమెంట్స్ లోపల భాగంగా అదొకటి యాడ్ చేసుకున్నాం. ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక క్రికెట్ టీమ్ లో ఉన్నామని, కబడ్డీ టీమ్ లో ఉన్నామని, ఆర్ఎల్స్ ఇలా క్లబ్స్ లో ఉన్నామని, ఆర్గనైజ్ చేసామని, ఈవెంట్స్ కండక్ట్ చేసామని, ఎలాంటిదైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ లో మన అచీవ్మెంట్స్ కానీ, మనం చేస్తున్న యాక్టివిటీస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ టెక్నికల్ స్కిల్స్కి వచ్చేసరికి డైరెక్ట్గా లాంగ్వేజ్ నేమ్, ఈ లాంగ్వేజ్ నాకు C++, జావా, పైథాన్, HTML, CSS అలా క్లీన్గా రాయకున్నా నాకు ఈ టెక్ స్టాక్ వచ్చు, నేను ఈ టూల్స్తో నేను వర్క్ చేయగలను అని రాస్తే బాగుంటుంది. నేను రెజ్యూమ్ క్రియేట్ చేయడానికి వాడిన ఓవర్లీఫ్ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాంతోపాటు నా రెజ్యూమ్ని నేను చెక్ చేసుకోవడానికి వాడిన ATS స్కానర్ లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాంతోపాటు నేను రెజ్యూమ్ని తయారు చేసుకున్నప్పుడు చూసిన వీడియోస్ అన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సేమ్ ఫార్మాట్లో రెజ్యూమ్ చేసినప్పటికీ అది ATS స్కోర్ విషయానికి వచ్చేసరికి తక్కువ స్కోర్ వస్తుంది. ఎందుకంటే మీరు ఇవ్వాల్సిన సెక్షన్స్ అన్నీ ఇచ్చారు, బట్ సెక్షన్ లోపల రాసిన డేటా అన్నది ఫార్మాటెడ్గా లేదు. దాన్ని ఎన్హాన్స్ చేయడానికి నేను డిస్క్రిప్షన్లో ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ మీరు ఏదో ఒక జనరేటివ్ వేలో పేస్ట్ చేసి అక్కడ మీ యూజువల్గా ముందు రాసిన డిస్క్రిప్షన్ ఇచ్చారంటే అది కొంచెం మోడిఫై చేసి నెంబర్స్ని యాడ్ చేసి అండ్ దెన్ మొత్తం ఒకేలా కాకుండా ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ డిస్క్రిప్షన్. చాలా బాగా ఎన్హాన్స్ చేసి అది ఇస్తుంది. దాన్ని మీరు వెళ్ళి మళ్ళీ పర్టికులర్గా పేస్ట్ చేసి టచ్ చేస్తే కొంచెం ఎక్కువ స్కోర్ వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.